హైదరాబాద్ యాప్రాల్లో కిలాడి లేడీ భాగోతం వెలుగు చూసింది. అత్తమామలను చనిపోయారని సందర్భంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది. సర్టిఫికేట్స్తో భర్త స్థలాలు, వాహనాలు విక్రయించింది. తన వాహనాలు కనిపించడం లేదని అంబర్పేట్ పిఎస్లో మామ రాములు ఫిర్యాదు చేశాడు. ఇక అల్వాల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సైతం ఆశ్రయించాడు. దాసరి లక్ష్మి అనే మహిళ ఫోర్జరీ పత్రాలతో స్థలాలు విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. లక్ష్మి అనే మహిళ తన కోడలు కాదని బాధితుడు తెలియజేశాడు. హైదరాబాద్ యాప్రాల్లో కిలాడి లేడీ భాగోతం వెలుగు చూసింది. అత్తమామలు చనిపోయారని ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది. సర్టిఫికేట్స్తో ఇక భర్త స్థలాలు, వాహనాలు కూడా విక్రయించింది. తన వాహనాలు కనిపించడం లేదని అంబర్పేట్ పిఎస్లో మామ రాములు ఫిర్యాదు చేశాడు. ఇక అల్వాల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సైతం ఆశ్రయించాడు. దాసరి లక్ష్మి అనే మహిళ ఫోర్జరీ పత్రాలతో స్థలాలు విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. లక్ష్మి అనే మహిళ తన కోడలు కాదని బాధితుడు తెలియజేశాడు. బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ యాప్రాల్లో కిలాడి లేడీ భాగోతం వెలుగు చూసింది. అత్తమామలు చనిపోయారని ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది ఆ మహిళ. ఇక సర్టిఫికేట్స్తో భర్త స్థలాలు, వాహనాలు విక్రయించింది. తన వాహనాలు కనిపించడం లేదని అంబర్పేట్ పిఎస్లో మామ రాములు ఫిర్యాదు చేశాడు. అనంతరం అల్వాల్ తహసీల్దార్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ యాప్రాల్లో కిలాడి లేడీ భాగోతం వెలుగు చూసింది. అత్తమామలు చనిపోయారని ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది ఆ మహిళ. సర్టిఫికేట్స్తో భర్త స్థలాలు, వాహనాలు విక్రయించింది. తన వాహనాలు కనిపించడం లేదని అంబర్పేట్ పిఎస్లో మామ రాములు ఫిర్యాదు చేశాడు. అనంతరం అల్వాల్ తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆయన ఆశ్రయించాడు. దాసరి లక్ష్మి అనే మహిళ ఫోర్జరీ పత్రాలతో స్థలాలు విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. లక్ష్మి అనే మహిళ తన కోడలు కాదని ఇక బాధితుడు తెలియజేశాడు.